హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. మీకు తెలిసినట్లయితే ఇప్పుడే రీసెంట్గా న్యాచురల్ స్టార్ నాని మరియు కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చిన హిట్ 3 సినిమా గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. హిట్ 3 మూవీని శైలేష్ కోనేరు గారు డైరెక్షన్ చేసిన హిట్ ఫ్రాంచైజీలో థర్డ్ కేస్ అయి ఉంటుంది. న్యాచురల్ స్టార్ నాని గారే వాల్ పోస్టర్ సినిమాతో హిట్ పార్ట్ 1, పార్ట్ 2 మరియు పార్ట్ 3ని ప్రొడక్షన్ చేసినారు. హిట్ ద థర్డ్ కేస్ సినిమా కూడా హిట్ 1 మరియు 2 లాగానే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్లో ట్రై చేశారు. అవును, ఎందుకంటే మాకు అన్ఫిల్టర్డ్గా అనిపించింది ఏంటి అంటే డైరెక్టర్ గారు ఒక ఓల్డ్ స్టోరీ టెంప్లెట్నే తీసుకుని కొత్త మూవీలాగా తీయడానికి పోయారు, కానీ అది అంతలా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే పోలీసే ఒక దొంగలా మారి దొంగల గ్రూప్లోకి వెళ్ళి ఆ దొంగల్ని అందరినీ చంపడం అనేది ఒక పాత కాన్సెప్టే అయి ఉంటుంది. హిట్ ద థర్డ్ కేస్ సినిమా న్యాచురల్ స్టార్ నాని గారి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నా కూడా వాళ్ళు క్లాస్గా కాకుండా మాస్లో కూడా యాక్ట్ చేయగలరు అని నిరూపించుకున్నారు. క్లైమాక్స్లో ఒక బ్రూటల్ యాక్షన్ సీన్ ఉన్నా కూడా ఓవరాల్ సినిమాగా మనం చూస్తే ఇదొక యావరేజ్ బొమ్మ అని మాకు అన్ఫిల్టర్డ్గా అనిపించింది. అవును, ఎందుకంటే అర్జున్ సర్కార్గా న్యాచురల్ స్టార్ నాని గారి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నా కూడా శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ని చాలా హైప్ ఇవ్వడం ట్రై చేయడంతో అది ఒక నెగటివ్లా మాకు అన్ఫిల్టర్డ్గా అనిపించింది. దాంతోపాటు విలన్ క్యారెక్టర్ని ఎక్కడో కొంచెం హైప్ ఇవ్వడం తక్కువైంది. దాంతో హీరో విలన్ కాంబాక్ట్ అనేది ఏముంది అది అంతగా మనం చూడలేము. శ్రీనిధి శెట్టి గారి యాక్టింగ్ బాగున్నా కూడా డైరెక్టర్ గారు శ్రీనిధి శెట్టి గారికి ఎక్కువ సీన్స్ ఇవ్వడం వల్ల ఆ స్క్రీన్ స్పేస్ ఏదో ఆడియన్స్కి బోర్ అని అనిపిస్తుంది. డైరెక్టర్ శైలేష్ కోనేరు గారు విలన్ క్యారెక్టర్ని చూస్ చేయడంలో ఎక్కడో మిస్ అయ్యారు అని మా ఒక అన్ఫిల్టర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టోరీలో ఉండే విలనిజంకి, రగడ్నెస్కి మరియు బ్రూటల్నెస్కి ఆ విలన్ ఫేస్ ఏముంది అది ఒక చాక్లెట్ బాయ్ హీరో లాగా ఉండటంతో వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ అంతగా మ్యాచ్ అవ్వలేదు అని అనిపిస్తుంది. ఇక ఈ సినిమా సాంగ్స్ విషయానికి వచ్చేదైతే ఉండే 3 పాటల్లో ఏ పాట కూడా స్టోరీకు అంత ఇంపాక్ట్గా ఉండలేదు. అయితే బీజిఎం మాత్రం అదరగొట్టేశారు. ఇక ఈ సినిమాలో కామెడీ విషయానికి వచ్చేటైతే న్యాచురల్ స్టార్ నాని గారు తన మాస్ యాక్టింగ్తో పాటు ఒక బ్యాడ్ లాంగ్వేజ్ స్లాంగ్ని యూజ్ చేయడంతో థియేటర్లో ఉన్నవారు నవ్వుకోవడం మేము గమనించాము. హిట్ కేస్ 1 సెట్ చేసిన ఒక స్టాండర్డ్స్ని హిట్ కేస్ 2 మరియు హిట్ కేస్ 3 రీచ్ అవ్వడంలో ఎక్కడో ఫెయిల్ అయింది అని మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఎందుకంటే హిట్ 1లో విశ్వక్ సేన్ గారి యాక్టింగ్ కావచ్చు మరియు ఆ ఇన్వెస్టిగేటివ్ ఒక మెథడ్స్ ఏముండేది అది చాలా బాగా జనాలకి ఇష్టమైంది మరియు ఆ ఎక్స్పెక్టేషన్తో జనాలు సినిమాకి వెళుతారు. అయితే హిట్ ద సెకండ్ కేస్ మరియు థర్డ్ కేస్లో ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ కానీ రీచ్ అవ్వలేదు. అందుకే ఈ ఫ్రాంచైజీ మూవీస్ అనేది ఆవశ్యకత లేదు అని మాకు అనిపిస్తుంది. అవును, హిట్ 3 మూవీని ఫ్రాంచైజీ మూవీలా కాకుండా ఒక స్టాండ్ అలోన్ మూవీగా తీసుంటే దీంట్లో ఉండే బ్రూటల్ కిల్లింగ్ కానీ మాస్ సీన్స్ కానీ నానికి పాన్ ఇండియా లెవెల్లో రీచ్ చిక్కుండేది అనేది మాకు ఒక అన్ఫిల్టర్డ్గా అనిపిస్తుంది. అవును, హిట్ కేస్ 1 ఒక యూఏ సర్టిఫైడ్ సినిమా అయి ఉండదాని నుంచి దానికి మంచి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఒక రీచ్ చిక్కింది. అయితే హిట్ కేస్ 2 మరియు హిట్ ద థర్డ్ కేస్కి వచ్చేసరికి అదొక ఏ సర్టిఫైడ్ మూవీ అయి ఉండే దాని నుంచి ఫ్యామిలీ ఆడియన్స్లో ఎక్కడో రీచ్ తక్కువైంది అని మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. మాకు హిట్ ద థర్డ్ కేస్ ఒక స్టాండ్ అలోన్ మూవీగా తీయాలి అని అనిపించినప్పుడు పార్ట్ 4 కూడా వస్తుంది అని వస్తుంది.
కానీ అది ఫిలిం రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ షో అయిన తర్వాత కార్తీ గారే లీడ్ యాక్టర్తో 4th కేస్ చేస్తున్నారు అని లీక్ అయింది. అది శైలేష్ కొనేరు గారికి ఎక్కడో అప్సెట్ అయింది. సో హిట్ ద థర్డ్ కేస్ సినిమా ఓవరాల్గా వన్ టైం వాచబుల్ మూవీ అయింది. అయితే క్లైమాక్స్ మాత్రం యూత్స్కి చాలా బాగా ఇష్టమవుతుంది. ఆ బ్రూటల్ యాక్షన్ మాత్రం చాలా బాగుంది. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి, మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి, మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.